కర్ణాటక మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నాయా? 13 మంది మంత్రులపై వేటు పడనుందా? ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. అంతేకాదు ఇవాళ కొత్త మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నట్లుగా తెలిపాయి. కర్ణాటక మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నాయి. ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్దల అంగీకారం పొందారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటు దిగ్విజయ్ సింగ్ ను కలిసిన ఆయన ఎవరిపై వేటు వేయాలని, ఎవరిని తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు తుది జాబితాను హైకమాండ్ కు సమర్పించారు. ఇటు సీఎం కార్యాలయం సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు మంత్రివర్గంలో ఈసారి భారీగా మార్పులు చేర్పులు జరగనున్నాయి. పని చేయని మంత్రులను పక్కకు పెట్టాలని నిర్ణయించారు. మొత్తం 13 మందిపై వేటు పడే అవకాశం ఉంది. ఇందులో రాష్ట్ర హోంమంత్రి, పార్టీ చీఫ్ పరమేశ్వర సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయాల్సిందిగా వీరిని కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చి రాగానే రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు సీఎం సిద్ధరామయ్య. ఎవరెవరిని తొలగించాలనే దానిపై సిద్ధరామయ్య తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.